నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కొంప ముంచిన కోవిషీల్డ్, రక్తం గడ్డకట్టడం గ్యారంటీ. కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం, 10 మంది మావోయిస్టుల మృతి. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ, లంచాలు వివక్ష లేని పాలన తీసుకొచ్చామన్న జగన్. మేనిఫెస్టో సాక్షిగా కూటమిలో కుంపటి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో బయటపడ్డ విభేదాలు. కూటమి అభ్యర్థి ఆరణిపై భూమన ఫైర్, కార్పొరేటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారన్న ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటున్న అభినయ్ దంపతులు, వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు జనంతోనే మమేకం. కాణిపాకంలో భక్తుల అగచాట్లు, పట్టించుకోని దేవస్థానం ఈవో వెంకటేశు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ ఇస్తూ చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నారు సీఎం వైఎస్ జగన్. తొలుత విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఇవాళ తొలి సభలో జగన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:30 అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకారావుపేటలో ప్రచారం నిర్వహించారు. పాయకారావుపేట సూర్యమహల్ సెంటర్లో ఈ సభ జరిగింది. ఇక చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రచారం నిర్వహించారు జగన్. మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. చంద్రబాబును, ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు. ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తాలి. ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, 1000 మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ₹1 అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మే పరిస్థితుల్లో లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏది కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ఆయన ప్రజలకు ఏమైనా చేయాలని కానీ, ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టారు. యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెడతాము రాజధాని
ఏ, కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ఏది ప్రెస్లో. అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మళ్ళా రాజధాని చుట్టూ ఉండే భూములకు అంకితం అయిపోవాలి ఉన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఏ కొంచెం కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు 35 సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని, ఆ విధంగానే కొనసాగుతుంది. ఆయన మాట తప్పకుండా మడమ తిప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది. కూటమి అభ్యర్థులకు ప్రజాబలం లేకపోవడంతో వైకాపా కార్పొరేటర్ల వద్దకు వచ్చి ప్రలోభాలకు గురి చేస్తూ మభ్యపెడుతున్నారని, ఇటువంటి చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో తిరుపతిలోని స్థానిక రాఘవేంద్ర నగర్, రాజీవ్ నగర్, సరస్వతి నగర్, క్రాంతినగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున పర్యటిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడప నుండి తమ పార్టీ అభ్యర్థులకు విశేష స్పందన లభిస్తోందని, జగనన్న అందించిన సంక్షేమ ఫలాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభించిందని, జగనన్నే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లను ప్రాధేయపడి ప్రజల నుంచి ఓట్లు అడగాలే తప్ప జీవకోన లాంటి ప్రదేశంలో జనాలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఓట్లు అడగడం హేయమైన చర్య అని, కూటమి సభ్యులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి అర్ధరాత్రులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీకు ₹1,00,00,000 ఇస్తాము, మా పార్టీలో చేరండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన ముందు చేరితే మా ప్రతిష్ట పెరుగుతుంది అని చాలామంది మా కార్పొరేటర్లు నాయకుల దగ్గరికి పోయి భంగపడతా ఉన్నారు. వీళ్ళు కలిసినటువంటి కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అది. వాళ్ళు వెంటనే పొద్దున్నే వచ్చి మా దగ్గరికి, అన్న ఇట్లా ఆ వెధవలు వచ్చినారు, మమ్మల్ని ఈ రకంగా మభ్య పెడతాన్నారన్నా, చచ్చిపోయినా మేము మిమ్మల్ని వదిలిపోయేదే లేదు అని చెబుతున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు జనసేన పార్టీ కూటమి పాల్పడటం వాళ్లకు ప్రజాబలం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నది. ఒకవైపున బెదిరించటము, ఈ జీవకోన ప్రాంతంలో అయితే మీరు ఓట్లు వేయకపోతే, మాతో తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీ కాళ్ళు ఇంచేస్తాం, ఇట్లాంటి బెదిరింపులు. ప్రజలు అమాయకులు అనుకుని వాళ్ళను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు వీళ్లకు తగిన బుద్ధి చెబుతామని మాకొచ్చి చెబుతున్నారు. ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాధేయపడి వాళ్ళ నుంచి పొందాలే తప్ప బెదిరించో డబ్బులు ఇచ్చో మళ్ళా రోజు పత్రికా సమావేశాలు పెట్టి ఫుల్ బీరాలు పలుకుతూ ఉంటారు. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, అరాచకాలను అణిచివేస్తామని. అరాచకాలకు పెద్దన్న చంద్రబాబు, చిన్నన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కొనసాగాల అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మిలాఖాత్ అయినాడు. చంద్రబాబు అయితే బాగా దోచుకునేటువంటి మార్గాలు తెలిసినటువంటి వ్యక్తి. లక్షల కోట్లు కొట్టేశాడు అధికారంలో ఉండగా, నాకు షేర్ ఇస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసినాడు. వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఈ రోజున ఊర్ల మీద పడి ఎట్లా దోచుకోవాలనని, ఎలా దిగమింగాలనని, ఈ రకంగా ఓట్లు లేవు కాబట్టి తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని ₹1,00,00,000 ఒక్కొక్కరికి ఇస్తాము, మిమ్మల్ని వైస్ చైర్మన్ చేస్తామని ఒకరికి, ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు, నాయకులు, నిజమైనటువంటి జగన్ సైనికులు మిమ్మల్ని నమ్మరని, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి నీడన పెరిగినటువంటి వాళ్ళు మీ మోసాలను ఎప్పటికప్పుడు మాకు చెబుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని బుద్ధిగా ఓట్లు అడుక్కోండి ప్రజల్ని అని హెచ్చరిస్తున్నారు. ప్రజల వద్దకే పాలన తెచ్చిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక 5, 6, 7, 8, 9 డివిజన్ల పరిధిలో డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అభినయ్ని చూసేందుకు పెద్ద ఎత్తున విచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపి తిరుపతి పరపతిని పెంచిన అభినయ్తో సెల్ఫీ తీసుకునేందుకు యువత ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరిస్తూ తానే సెల్ఫీ ఇస్తూ ముందుకు కొనసాగారు భూమన అభినయ్ రెడ్డి. అంతకుముందు ఎన్నికల పర్యటనకు విచ్చేసిన ఆయనకు స్థానిక డివిజన్ నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్ జోరు వేగం పుంజుకుందని ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతూ ఆప్యాయంగా పలకరిస్తూ తన భర్త భూమన అభినయ్కి ఓట్లు వేసి శాసనసభకు పంపించాలని మోనిషారెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేసింది. తిరుపతి 32వ డివిజన్ పరిధిలోని యాదవ వీధి, దొడ్డాపురం వీధి, కోటకొమ్మల వీధి, గుర్రం వీధి, నిమ్మకాయల వీధి పరిసర ప్రాంతాల్లో మోనిషారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ఏ గడపకు వెళ్లినా, ఏ ఇంట తలుపు తట్టినా తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్ధి చూసి తాము ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని తమకు తెలపడం నూతన ఉత్సాహాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మోనిషారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి నగరవాసులు ట్రాఫిక్ బారిన పడి అనేక ఇబ్బందులు పడేవారని, తన భర్త డిప్యూటీ మేయర్ అయిన కొద్ది సమయంలోనే మహానగరాలతో పోటీ పడేలా 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, స్లిప్ వేలు, ఫ్రీ లెఫ్ట్లు, తిరుపతి బ్యూటిఫికేషన్, డబుల్ డెక్కర్ బస్సు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిన ఘనత అభినయ్కే దక్కిందని, ఈ ఎన్నికల్లో నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమయ్యే ప్రజానాయకుడు భూమన అభినయ్కి వరుస సంఖ్య 1 ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు లాంటి వ్యక్తులు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా ప్రజలు ఎవరూ విశ్వసించరని తెలిపారు. ఈరోజు మేము వార్డు నెంబర్ 32లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఓటర్స్ అందరూ కూడా రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. మాకే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం అంటున్నారు. ఇక్కడ అభినయ్ గారు చేసిన డెవలప్మెంట్ చూసి అందరూ కూడా బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నా రిక్వెస్ట్ అందరు కూడా ఆ రోజు ఓటింగ్కి వచ్చి ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. సీరియల్ నెంబర్ 1 ఎమ్మెల్యే, సీరియల్ నెంబర్ 1 ఎంపీ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. సత్య ప్రమాణాలకు నిలయమైన శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఒక పక్క ఎండవేడిమి తట్టుకోలేక క్యూలైన్లో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. గత 10 రోజులుగా జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆలయం పరిసరాల్లో నడిస్తే కాళ్లు బొబ్బలెక్కిపోతున్నాయి. గత 2 ఏళ్ల క్రితం కూల్ పెయింట్ వేయడం వల్ల భక్తులకు కొంతమేర ఉపశమనంగా ఉండేది. అయితే ఆలయ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో ఒక పక్క ఎండవేడిమి, మరో పక్క వడగాల్పులు ఉదయం 11 గంటల నుంచి భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది. మ్యాట్ల ద్వారా కొంత దూరం ప్రయాణిస్తున్న భక్తులు మ్యాట్లు దిగి నడిస్తే కాళ్లు బొబ్బలెక్కిపోతున్నాయి. ఫ్యాన్లు పనిచేయకుండా పోవడం, తాగునీటికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి దర్శనం 2-3 గంటలు పడుతుండటంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తుల సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతున్నారు. ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్, సోషల్ ఇన్నోవేషన్స్, సస్టైనబిలిటీ రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేయడానికి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆసక్తికరంగా ఉందని, ఆయా రంగాల్లో అభివృద్ధికి ఇరు సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని వర్సిటీ వీసీ ఆచార్య భారతి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీకి విచ్చేసిన జర్మనీ బృందానికి వర్సిటీ వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సావేరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బెర్లిన్లోని భారత రాయబార కార్యాలయం ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ముందున్న అవకాశాలు, భవిష్యత్తు దార్శనికత అనే అంశంపై చర్చించారు. అంతకు మునుపు వర్సిటీలోని వివిధ విభాగాలను జర్మన్ ప్రతినిధులు సందర్శించారు. వర్సిటీలోని విద్యా బోధనలు, పరిశోధనలు, ఆవిష్కరణలు, మహిళా సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల గురించి వర్సిటీ వీసీ ఆచార్య భారతి జర్మన్ ప్రతినిధులకు వివరించారు. It is the first women's university in the state of Andhra Pradesh and second in the nation. Currently, we are having 242 faculty, 92 supporting staff, and 5,272 students are pursuing their education in Sri Padmavati Mahila Vishwavidyalaya. I feel very happy to share this institute. There is the Institute of Pharmaceutical Sciences that received 66th rank in NIRF. The university stood
at 151 to 200 position in NIRF and 600 to 800 SPMVB got a gold in PS. సీట్ల సర్దుబాటు జరిగింది, అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలోనే అంతర్గతంగా ఇంకేదో జరిగిపోతోంది. ఈ క్రమంలోనే పొత్తు ఉందా లేదా, ఉంటే ఇలా ఉందేంటి, ఎన్నికల వేళ ఈ గొడవలేంటి, ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్లో ఇప్పుడు సరికొత్త సందేహాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ కూటమిలో కుంపట్లు మొదలవ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి అనడానికి కూటమి మేనిఫెస్టో విడుదల వేదికగా మారింది. పైకే ఇంతలా కనిపిస్తే లోపల ఇంకెంత ఉందోనంటూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్డీఏ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేనిఫెస్టోను మంగళవారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. అయితే వేదికపై బీజేపీకి చెందిన సిద్ధార్థనాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే కూటమి మేనిఫెస్టో విడుదల కొంచెం ఆలస్యమైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ సింగ్ వేదికపై నుంచి మేనిఫెస్టో కాపీలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతుల్లో కూటమి మేనిఫెస్టోను పెట్టుకొని మీడియాకు చూపించారు. అయితే అక్కడ సిద్ధార్థనాథ్ సింగ్ చేతుల్లో మాత్రం కూటమి మేనిఫెస్టో కాపీ కనిపించలేదు. కట్ చేస్తే ఆయనకు మేనిఫెస్టో కాపీని ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఆయన తన చేతులతో మేనిఫెస్టో కాపీని పట్టుకోవడానికి నిరాకరించారు. మేనిఫెస్టో కాపీ చేతికి ఇస్తున్న బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ వద్దని వారిస్తూ సైగలు చేశారు. అయితే వీటన్నింటికీ 1,00,000 కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పేరుకు పొత్తులో 3 పార్టీలున్న మేనిఫెస్టో ఇద్దరిదేనా అన్నట్టు కనిపించింది. కూటమి మేనిఫెస్టోకి మోడీ గ్యారంటీ, బీజేపీ మద్దతు లేనట్టేనా అంటే అవునన్నట్టే మేనిఫెస్టో బుక్లెట్, ఆ కార్యక్రమం కనిపించింది. మేనిఫెస్టో కాపీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉండడం కమలం నేతలు గుస్సా అయ్యారు. అంతేకాకుండా కనీసం మేనిఫెస్టోపై కూటమి సింబల్ కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో కాపీని పట్టుకునేందుకు కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఉచితాలను దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. ఫ్రీ బీస్ వల్ల నష్టమని జాతీయ స్థాయిలో అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే తాజా ఏపీ కూటమి మేనిఫెస్టోలో అనుచితంగా ఉచితాలు ప్రకటించడం, మేనిఫెస్టో విడుదలకు హాజరైన అంటిముట్టనట్లుగా బీజేపీ వ్యవహరించడం, చివరకు మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేదన్నట్లుగానే రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే కూటమి మేనిఫెస్టోకి బీజేపీ ఆశీస్సులు లేకపోతే ఎలా అని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. రామకుప్పం మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసినట్లు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఆల్మోస్ట్ 2,880 టెట్రా ప్యాకెట్స్ సంబంధించిన మద్యము పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం మనకు 3 మంది ముద్దాయిలు దొరకడం జరిగింది. ఆ తర్వాత లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసి ఏ షాప్ నుంచి అయితే అతను అమ్మాడో అతను కూడా కన్వీన్స్ ఉన్నట్టు మేము ఎస్టాబ్లిష్ చేసి అతను కూడా ఇవాళ అరెస్ట్ చూపించాం. సో దీంట్లో మొత్తం ముగ్గురు మందితో పాటు ఒక అతను చైల్డింగ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే జూనియర్ కూడా ఉన్నాడు. మొత్తం 4 మంది చూపించాము. ఈ ప్రాపర్టీ మొత్తం విలువ వచ్చి ఈ 2 బైక్స్, ఒక కారు, ఆ తర్వాత మనకు 259.2 లీటర్స్ ఆఫ్ NDPL, ఇది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనమాట. మొత్తం వాల్యూ వచ్చి 4,81,440 రూపీస్గా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్త లక్ష్మీ పార్వతి పర్యటించి వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నందమూరి తారక రామారావు సతీమణి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలోని స్థానిక 23, 24వ వార్డులలో లక్ష్మీ పార్వతి పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది. లక్ష్మీ పార్వతికి రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు లక్ష్మీ పార్వతి. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గ, కుప్పం నియోజకవర్గ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు సయ్యద్ అలీ, హంసా సోమశేఖర్, మణి, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పని గంటల పోరాటంలో అసువులు బాసిన అమరుల రుధిరం నుంచి ఉద్భవించిందే ఎర్రజెండా. 1886లో చికాగోలో జరిగిన పోరాట ఫలితంగా 8 గంటల పనిదినం అమల్లోకి వచ్చిన రోజునే మేడేగా జరుపుకుంటారు. కార్మిక ఉద్యమంలో పోరాటానికి, త్యాగానికి, అమరత్వానికి మేడే ప్రతీకగా నిలుస్తోంది. 1886 నాటికి ప్రపంచంలో కార్మికులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. అమెరికాలో కార్మిక వర్గం విస్తృతంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, పని గంటలు ఎక్కువగా ఉంటూ శ్రమ దోపిడీ చేసేవారు. ఈ పరిస్థితుల్లో రోజుకు 8 గంటల పని కంటే ఎక్కువ ఉండరాదన్న డిమాండ్ ఏర్పడింది. 1886 మే 1న సమ్మె చేయాలన్న వివిధ కార్మిక సంఘాల పిలుపుతో అమెరికాలోని చికాగో నగరాన్ని లక్షలాది మంది కార్మికులు ముంచెత్తారు.
ఆ నగరంలోని హే మార్కెట్ చౌరస్తాలో కార్మికుల ప్రదర్శన హింసాత్మకంగా మారింది. సమ్మెలో భాగంగా కార్మికులు నిర్వహించుకుంటున్న సభపై పోలీసులు కాల్పులు జరపడంతో 6 కార్మికులు అమరులయ్యారు. చికాగో ఆనాడు చిమ్మిన కార్మికుల రక్తంతో తడిసిపోయింది. ఈ ఎర్రెర్రని మేడే జెండా అన్నదే కార్మిక వర్గం భావన. 1886 మే 1న కార్మికుల సమ్మె అనంతరం నాటి పరిస్థితులను 1889లో ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంఘాల మహాసభ సమీక్షించింది. మే 1న 8 గంటల పనిదినం సాధనకై పోరాట దినంగా ప్రకటించింది. దీంతో 1886 మే 1 నుంచి అంతర్జాతీయ మేడే పరిగణలోకి వచ్చింది. ఇందులో భాగంగా తిరుపతిలో కమ్యూనిస్టులు కార్మికులతో కలిసి మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా ఎర్ర జెండాలను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సమావేశాలను నిర్వహించారు. చెలించిపోయినటువంటి కార్మిక నాయకత్వం, కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి త్యాగాలు చేసి 8 గంటల పనిదినం సాధించుకోవడం జరిగింది. అనేక దేశాల్లో 8 గంటల పనిదినం అనేది చట్టంగా వచ్చింది, అమలుపరిచారు. కాలక్రమంలో ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. టెక్నాలజీ పెరిగింది, అదేవిధంగా గ్రహాంతరాలకు మానవుడు వెళ్తున్నాడు. కానీ పరిస్థితుల్లో చూస్తే అయితే కార్మిక వర్గ పరిస్థితులు, స్థితిగతులు మారల. మళ్ళీ ఆటవిక దశలోకి, పూర్వ దశలోకి కార్మిక వర్గాన్ని నెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తుంటే దోపిడీ లేకపోతే కార్మికుల శ్రమను దోపిడీ రూపాలు మారుతూ ఉన్నాయి. పరిస్థితులు ఇంక వేరే విధంగా లేవు. కానీ మళ్ళీ 12 గంటలు ఈరోజు పని దినాలు వస్తూ ఉన్నాయి. 12 గంటలు అనేక మంది 12 గంటల పని విధానం అనేక చోట్ల అమలు చేస్తూ ఉన్నారు. సంఘం నాయకులు అనేవాళ్ళు మన సంఘంలో చేరిన వాళ్ళకి మనం ఏమి చేయగలుగుతామో అనే ఆలోచనతో సంఘం పెట్టాలి తప్ప నేను ఏమి సాధించగలను, నాకు ఎంత పేరు వస్తుందని మాత్రం సంఘాలు పెట్టకూడదండి. నేను చెప్పేది ఒక 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్లో సార్ ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు కూడా సంఘం పెట్టేటప్పుడు సభ్యులు మీరు సంఘం పెట్టినట్టు నాయకుడితే మిమ్మల్ని నమ్మి లోపలికి వస్తారు. మరి నమ్మి లోపలికి వచ్చిన వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇస్తారనేది కూడా మీరు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ సంఘానికి నాయకుడు అవ్వాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుకుంటూ ఈ మేడే శుభాకాంక్షలు చదువుకున్న మా మెకానికల్ అందరూ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయడం ముస్లింలకు చేటు అని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మేలుకొని వైకాపాకి ఓటు వేసి గెలిపించాలని ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. ముస్లిం సమాజం అభ్యున్నతికి గుర్తింపునిచ్చిన కుటుంబం ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో అది ఒక వైఎస్ కుటుంబమేనని, ముస్లింలంతా వైఎస్ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చెబుతున్న మాయమాటలు, అబద్ధపు వాగ్దానాల ద్వారా ముస్లింలు ఎవరూ మోసపోవద్దని, తమకు అనేక రకాలుగా తోడ్పాటును అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని, వారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించి గౌరవ స్థానాన్ని కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ముస్లింలంతా ఒక తాటిపైకి వచ్చి జగనన్న బలపరిచిన అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 14వ సంవత్సరంలో 2014లో ఏ విధమైన అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని, ప్రతి ఒక్క విభాగంలో నష్టమే చేశాడు. కానీ ఆ రోజు కూడా మా నాయకుడు ఒక్క అబద్ధం ఆడి ఉంటే అధికారం వచ్చి ఉంటుంది, అబద్ధం ఆడడు. ఈరోజు కూడా 2019లో ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలన్నీ, వాగ్దానాలన్నీ పూర్తి చేసి ఈరోజు ప్రజల మధ్యలో కాలర్ ఎగరేసి తిరుగుతున్నాము. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే కానీ అంత డబ్బు రాదు. ఆ డబ్బుని ప్రజలకి పంచుతానని ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్తున్నారు. దీనికి తోడు ఈ 3 పార్టీలు కలిసి ప్రజల్ని మోసం చేసేదానికి సిద్ధమైంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏమంటే తిరుపతి ప్రజలకు, మైనార్టీలకు కానివ్వండి, మిగతా సోదరులని, హిందూ సోదరులని అందరికీ నేను కోరేది ఒకటే, ఇంతకుముందు ఎట్లా ఉండింది తిరుపతి, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది అనేది మీరు కళ్ళారా మీరే చూస్తున్నారు. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పైన అనవసరంగా నోరు జారితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఊరుకోరని కూటమి అభ్యర్థికి, కూటమి సభ్యులకు బొమ్మగుంట రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 3 పార్టీలతో యుద్ధం చేయడానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 40 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం. మేము ఏ పార్టీ మారలా, ఏ జెండా మోయలేదు, ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా. ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటే ఆయన కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం.
నువ్వు కూడా వచ్చావు 5 ఏళ్ళు ఈ పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన ప్రాబ్లాల గురించి నువ్వు సర్వేలో ఫ్లాప్ అయిపోయినావు. ఫ్లాప్ అయిపోయిన దానివల్ల నీకు టికెట్ ఇలా ఆ నుండి పరిగెత్తిపోయినావు. చంద్రబాబు కప్పం కట్టినావు, పవన్ కళ్యాణ్ కప్పం కట్టినావు, సీటు తెచ్చుకున్నావు. నువ్వు చిత్తూరు నుండి వచ్చి ఇక్కడ మేము స్థానికుల్లో పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. ఇక్కడ స్థానికుల్ని అతను విమర్శిస్తూ ఉంటే అతను పక్కన కూర్చొని నవ్వుతూ ఉండి ఈ లోకల్లో వాళ్ళకంతా చెప్తా ఉన్నాను, అన్నా ఈరోజు పెద్దక్కకి రేపు చిన్నక్కకి గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో మనం ఎన్నన్నా పడతాం, ఎన్నన్నా ఇదవుతాం. మళ్ళీ మనం తెల్లారి తెలియస్తే అన్న మార్కెట్ కన్నో టీంగిడి కన్నో ఎక్కడో ఒక చోట ఒకటవుతాం. చిత్తూరు అలాంటిది కాదు, మీ అందరికీ తెలుసు. చిత్తూరు ఒకప్పటి నుండి ఎలా ఉనింది, ఆ చిత్తూరులో ఎన్ని అరాచకాలు, ఎన్ని సమస్యలు జరిగినాయనేసి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో నోటుకు అమ్ముడుపోకుండా ప్రజలు వారి ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ఓటు విలువను తెలియపరచడానికి మహాత్మా గాంధీ టెంపుల్ ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని తిరుపతి టీపీ ఏరియాలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శశిధర్ రెడ్డి విచ్చేసి జెండా ఊపి క్యాంపెయిన్ను ప్రారంభించారు. గుడి చిటియాల తెలంగాణలో ఉన్నటువంటి ఈ గుడికి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇది ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇది నేషనల్ ప్రోగ్రామ్. దాదాపు అన్ని సిటీస్లోనూ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్లో కూడా అన్ని సిటీస్లో కూడా మేము ఈ క్యాంపెయిన్ జరుపుతున్నాము. తిరుపతి, కడప, చిత్తూరు ఈ 3 ఏరియాల్లో కూడా ఈ ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ విస్తృతంగా చేస్తున్నాము. ఇది ఈ ఓటర్స్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ లాగా దీంట్లో అందరికీ కూడా సమాజానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,190 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,555 రూపాయలు. వెండి 1 కేజీ ధర 81,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 83 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొంప ముంచిన కోవిషీల్డ్, రక్తం గడ్డకట్టడం గ్యారంటీ. కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం, 10 మంది మావోయిస్టులు మృతి. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ, లంచాలు వివక్ష లేని పాలన తీసుకొచ్చామన్న జగన్. మేనిఫెస్టో సాక్షిగా కూటమిలో కుంపటి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో బయటపడ్డ విభేదాలు. కూటమి అభ్యర్థి ఆరణిపై భూమన ఫైర్, కార్పొరేటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారన్న ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటున్న అభినయ్ దంపతులు, వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు జనంతోనే మమేకం. కాణిపాకంలో భక్తుల అగచాట్లు, పట్టించుకోని దేవస్థానం ఈవో వెంకటేశు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.